సుళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామం నందు వరద బీభత్సం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానిక మహిళలు తీవ్ర వ్యక్తం చేశారు. వరద వచ్చినప్పుడు వాళ్ళు సుళ్లూరుపేట కాలేజీ గ్రౌండ్లో మమ్మల్ని వదులుతారని, అక్కడ ఏం వస్తువులు ఉండవని ఎవరూ పట్టించుకోరని, అందుకని ఈ వరదలో ఇలాగే ఉంటున్నామని, అధికారులు మాకు ఏదైనా మేలు చేస్తే ఈ వట్రపాలెంలో తుఫాన్ బిల్డింగ్ ఒకటి కట్టిస్తే బాగుంటుందని తెలిపారు. అధికారులందరూ వస్తున్నారు, చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతున్నారని తప్ప ఏమి చేయట్లేదని అక్కడ స్థానిక మహిళలు వాపోయారు. ఈ వాటర్ ప్లేస్ అని తెలిసి కూడా ఎందుకు ఇచ్చిందో తెలియట్లే. వట్రపాలెం మండలం, సుళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలో నివసిస్తున్నాము. ఈ తుఫాను వల్ల, ఈ వరదలు రావడం వల్ల మాకు నైట్ 12:30కి ఎల్లవల్లో డ్యామ్ ఎత్తేసి నీళ్ళు వచ్చేసాయి. మా ఇళ్ళలన్నీ మునిగిపోయాయి. తుఫాను వల్ల మేము చాలాసార్లు ఇబ్బంది పడ్డాము. ప్రతి ఒక్క వస్తువు పాడైపోతుంది. పోయినసారి అయితే మాకు 20,000 దాకా వస్తువులన్నీ పోయాయి. ఈసారి మేము మొన్ననే సరుకులు తెచ్చుకున్నాము, అవి కూడా ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోయాయి. బిడ్డలను పెట్టుకొని ఈ తుఫాన్లో, ఈ నీళ్ళల్లో గ్రౌండ్లో పోయి ఉండలేక, అక్కడ వసతి సరిగ్గా లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నైట్ 12 గంటలకి ఎటు పోలేక, వస్తువులను ఎటు వదిలేసుకొని ఉండలేక మేము ఈ నీళ్ళల్లోనే ఉండి ఇలాగ మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాకు మొదలే ఒళ్ళులు కూడా సరిగ్గా లేవు. నాకైతే ఆస్తమా ఉంది. ఈ నీళ్ళల్లో ఇలాగ ఉండి సాయంత్రానికి ఇబ్బంది పడి బాగా వస్తుంది. పిల్లల్ని ఇలా పెట్టుకొని ఇలాగ పిల్లలకు కూడా లేనిపోని బాగలేకుండా వస్తున్నాయి. పాములు వేరే తిరుగుతున్నాయి ఈ నీళ్ళల్లో. ఇలాగ ఎలా ఉండాలి మేము? ఈ తుఫాను వల్ల మేము ఎలాగైనా ఈ బిల్డింగ్ లేదన్నా తుఫాను వచ్చినప్పుడు వసతిగా ఉండేటట్టు మాకు వసతి రూపంలో ఇక్కడే పక్కన ఏదన్నా వసతి ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రస్తుతం ఇదే వాటరు ఇదే విధంగానే ఉంటుంది మా పరిస్థితులు. ఫస్ట్లో ప్రభుత్వం ఏదో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అందరికీ ఇక్కడ కల్పించారే కానీ అదే ప్రభుత్వం చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్కి అంతా పర్మిషన్ ఇవ్వగలిగారు కాబట్టి, వాళ్ళంతా ఆక్రమించుకున్నారు కాబట్టి, వాళ్ళు హైట్ లేపుకున్నారు కాబట్టి మాకు ఇచ్చిన స్థలాల్లో ఇట్లా వాటర్ వచ్చేసి బ్లాక్ అయిపోయి మేము ఇలా నాశనం అయిపోతున్నాము. ప్రతి సంవత్సరం మా పరిస్థితులు ఇదే. కనీసం ఇట్లా వాటర్ వచ్చేసినప్పుడు ఈ వాటర్ పోయేదానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదు. అసలుకి ఆ ఆస్కారమే ఉంటే మా పరిస్థితులు ఇలా ఉండవు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వస్తుంది, చూస్తుంది, పోతుందే కానీ దీని గురించి ఏం ఆలోచించట్లేదు. చుట్టూ లేఅవుట్స్ అంతా బ్లాక్ చేసేసారు కాబట్టి ఇక్కడ ఎంత వాటర్ వచ్చేస్తుంది. మా పరిస్థితులు ఏందో ఇక నా ప్రభుత్వమే ఆలోచించాలి. ఇంకన్నా కళ్ళు తెరస్తుందో తెరవదో అయితే అర్థం కావట్లేదు. కనీసం ప్రతిసారి ఈ నెల సామాన్లు తెచ్చాము, మొత్తం మునిగిపోయాయి. 1వ తేదీ తీసుకొని వచ్చాం బియ్యం బస్తా కానీ సామాన్లు మొత్తం తీసుకొచ్చాం. వచ్చిన జీతాలన్నీ పెట్టుకొని తీసుకొని వచ్చినట్టే మొత్తం నాశనం అయిపోయి ఇంకేం పెట్టుకొని తినాలి ఈ నెలంతా? ఓహోం అంటే గవర్నమెంట్ ఇంట్లో నీళ్ళు వచ్చాయనేసి ఒక 2,000 ఏమో ఇవ్వబోతుంది. ఆ 2,000 సరిపోతుందే? ప్రతి సంవత్సరం ఇదేనమ్మా బతుకులా? ఇంకన్నా కళ్ళు తెరిచి ఏం చేస్తారో చేయండి. ఇంకన్నా అసలు మమ్మల్ని ఆదుకోరా, లేదంటే ఇక్కడ నుంచి ఖాళీ చేయించి పంపించేస్తారా, ఇంకెక్కడన్నా ఇస్తారా, లేదా దీన్నే ఏదన్నా చేయగలుగుతారా? ఏదో ఒకటి మీ ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. గతంలో సంజీవయ్య గారు కూడా అడిగితే మిమ్మల్ని ఎవడ పోయి అక్కడ కట్టుకోమన్నారన్న. అదే ప్రభుత్వం ఇస్తేనే కదా ఇక్కడికి వచ్చాము. కావాలనైతే రాలేదు కదా, మేమైతే ఆక్రమించుకోలేదు కదా. ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఇస్తేనే కదా ఇక్కడికి వచ్చామా? అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కట్టుకున్నారని ఎట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చేస్తున్నారు, వస్తున్నారు, నైట్లో వస్తున్నారు, ఎలర్ట్ అవ్వండి అన్నారు. ఏం ప్రయోజనం ఎలర్ట్ అయ్యి మాత్రము ఇలా అన్నీ నాశనం చేసుకున్నా? ప్రతిసారి పోయినసారి ఫ్రిడ్జ్ పోయింది, మళ్ళీ రిపేర్ చేయించుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నాశనం అయిపోయింది. మంచాలు పోయాయి, 1-2 మంచాలు, కట్టుకునే గుడ్డలు పోయాయి. ఇంట్లో తినేదానికి తిండిలే, తాగేదానికి నీళ్ళులే. కనీసం నీళ్ళు అన్నా తెచ్చిస్తున్నారా? అదిలే. అదేమంటే హై స్కూల్లో వచ్చి కూర్చోండి అంటారు. అక్కడ అడిగే మాటలు ఎట్లా ఉంటాయి తెలిసిన? పడే వాళ్ళకి మాకు తెలుస్తుంది హై స్కూల్లో వస్తే ఏంది పరిస్థితి అని. పెడతారు, తిండి పెడతారు, నీళ్ళు ఇస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. ఏమే ఎన్నిసార్లు వస్తారు ప్లేట్ ఎత్తుకొని? ఒకటి అడిగితే ఇంకొకటి వచ్చి ఎన్నిసార్లు పెట్టాలి మీకు భోజనం అని ఇంకొకటి అడిగితే, అందుకనేసి హై స్కూల్కి రాకుండా ఈ నీళ్ళలోనే పడి ఉంటున్నాం, కూడు నీళ్ళు లేకుండా. ఇంకన్నా కళ్ళు తెచ్చుకొని ఏం చేస్తుందో చెయ్యాలి ప్రభుత్వం. ప్రభుత్వం ప్లేస్లు అయితే ఇచ్చింది, చుట్టూ అట్టే లేఅవుట్లకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇంకా మాకు అర్థమైపోయింది, ఇంకా వాటర్ ఎట్టా బ్లాక్ అయిపోతుంది. ఇక మాకు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయలేరు, మేము ఏం చేయలేము. కానీ ప్రభుత్వం ఇంకన్నా ఆలోచించి ఎక్కడన్నా తుఫాన్ బిల్డింగ్లు కట్టించగలిగితే మేము ఆ తుఫాన్ బిల్డింగ్లో అన్న తలదాచుకోగలుగుతాం. ఇక్కడ నుంచి హై స్కూల్కి పోయి హై స్కూల్లో ఉండైతే రాలేము. ప్రతిసారి 1 గంటకి నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు నైట్ 1 గంటకి ఎక్కడ పోయేది మేము?
ఏ ఆఫీసర్కి ఫోన్ చేయాలి? వచ్చారు, ఎస్ఐ వచ్చాడు, పోలీసు వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, ఎస్ఐ గారు కూడా వచ్చారు, అలర్ట్ అవ్వండి అన్నారు, పోలీసు 4-5 సార్లు తిరిగారు. కానీ ఆ టైంలో మేము సామాన్లు వదిలేసి వచ్చేస్తే మేమేం చేయగలుగుతాం? ఉండే సామాన్లు సగమన్నా కాపాడుకోవాలి కదా. అందుకే ఇక్కడే ఎక్కడన్నా వాళ్ళు ఆలోచించి ఇక్కడే ఎక్కడన్నా తుఫాన్ బిల్డింగ్ కట్టగలిగితే మేము ఆ నీళ్ళు తగ్గేదాకన్నా దాంట్లో తలదాచుకోగలుగుతాం. కనీసం ఆ సహాయం అన్నా చేయగలిగితే ఈ ప్రభుత్వం చాలా పుణ్యం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అందరూ రుణపడిపోయి ఉంటారు.